మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ హితేష్ గారు. సో సార్ తో మాట్లాడి ఆర్థోపెడిక్ అంటే మన మోకాల సమస్యల గురించి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, మోకాల నొప్పులు అంటే నార్మల్ గా నేను ఏమంటాను 50s 70s వీళ్ళకి ఎక్కువగా వచ్చేవి. సో గుజ్జు అరిగిపోవడము, సో మోకాళ్ళలో నొప్పి అని చెప్పేసి నడవలేకపోవడం ఇలా ఉండేది. బట్ ఇప్పుడు కొంచెం టీనేజ్ పైబడిన వాళ్ళకి వీళ్ళకి కూడా వస్తున్నాయి. అంటే ఈ మోకాల నొప్పులు ఇద్దరివి ఒకటే విధంగా ఉంటాయా? అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అండ్ టీనేజ్ వాళ్ళకి ఇద్దరు ఒకటే విధంగా చెప్పుకోవచ్చు అంటారా? ఫస్ట్ థింగ్ అండి, అసలు మోకాళ్ళు నొప్పులు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మనం చూసేది అరుగుదల వల్ల. ఈ అరుగుదలనే మనం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ అంటాం. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ అరుగుదలకి సెవరల్ రీజన్స్ ఉన్నప్పుడుగా ఒక ఏజ్ లోనే రావాలని రూల్ లేదండి. ఎక్కువ శాతం మనం చూసే పేషెంట్లు 50-60 తర్వాత ఉన్నా కూడా 40-50 లోపల వాళ్ళకు కూడా చాలా మందికి ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు తీసుకునే ఫుడ్ బట్టి, డైట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజెస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ వెయిట్ బట్టి ఎప్పుడు వస్తుంది, ఎంత సివియర్ గా వస్తుంది అనేది మారుతుంది. సో రూల్ అయితే లేదండి 60-70 తర్వాతే రావాలని. 30-40 ఇయర్స్ నుంచి కూడా ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు. ఎస్పెషల్లీ వాళ్ళకి ఒబేసిటీ కాకుండా ఇంకేమైనా జబ్బులు ఉంటే బాడీలో, అంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్, లేకపోతే లైఫ్ స్టైల్ డిసార్డర్స్, లేకపోతే ఇంతకు ముందు మోకాలకి ఏమైనా దెబ్బలు తగిలి ఫ్రాక్చర్లు తగులున్నా కూడా వాటి వల్ల కూడా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఓకే, అంటే సార్ మోకాళ్ళ గుజ్జు అరిగిపోవడం అనేది కొంచెం ఏజ్ పైబడిన వాళ్ళలోనే చూస్తాము. కానీ మరి మీరు అన్నట్టు 30s 40s ఏజ్ ఉన్న వాళ్ళు హెల్దీగానే ఉంటారు, మరి ఎందుకు అంటారు? ఒకటండి, ఎక్కువ వెయిట్ ఉండడం. ఒబేసిటీ ఎంత ఎక్కువ ఉంటే బాడీ వెయిట్ అంత పెరుగుతుంది. బాడీ వెయిట్ ఎంత ఎక్కువ పెరిగితే మోకాల మీద పడే స్ట్రెస్సెస్ అంత పెరుగుతాయి. సెకండ్ థింగ్, బాడీ వెయిట్ ఒక్కటే పక్కన పెట్టినా థైస్ లో ఉన్న మజిల్ చాలా ఇంపార్టెంట్. థై మజిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నీ మీద పడే స్ట్రెస్ అంత తగ్గుతుంది. కొందరు చాలా స్లిమ్ గానే ఉంటారు, బరువు ఎక్కువ ఉండరు, కానీ సఫిషియంట్ కండ లేకపోయినా థైస్ లో అబ్నార్మల్ స్ట్రెస్సెస్ పడుతుంటే నీలో, దాని వల్ల కూడా మోకాలు అరగడానికి అవకాశం ఉంటుంది. సో యంగర్ ఏజ్ పీపుల్ హూ ఆర్ నాట్ హెల్దీ లైఫ్ స్టైల్ వైజ్ కానీ వెయిట్ వైజ్, హూ ఆర్ నాట్ ఎక్సర్సైజింగ్ సఫిషియెంట్లీ, వాళ్ళలో కూడా మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. తక్కువ శాతం, ఎక్కువ శాతం పెద్ద వయసులో వాళ్ళలో చూస్తాము. కొంతవరకు 50 లోపల వాళ్ళలో కూడా, ఎస్పెషలీ రీసెంట్ ఇయర్స్ లో సిన్స్ ఒబేసిటీ ఇస్ ఇంక్రీజింగ్, వి ఆర్ సీయింగ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇంకా కామన్ గా చూస్తున్నాం. అంటే సార్ ఒబేసిటీ అనేది ఒక వాళ్ళ వెయిట్ కే ప్రాబ్లం కాదు, ప్రతి ఒక్క మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి డ్యామేజ్ అని చెప్పొచ్చు అంటారా? అంతేనండి. ఒబేసిటీ అనేది పేరుకి మీకు పొట్టలోనో నడుములోనో ఒక దగ్గర అక్యుములేట్ అయినా దాని వెయిట్ ఎఫెక్ట్స్, దాని మెటబాలిక్ ఎఫెక్ట్స్, దాని వల్ల కాజ్ అయ్యే గ్లూకోజ్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, దీని వల్ల వచ్చే డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఈ అన్ని సిస్టమ్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ టోటల్ గా దాని వల్ల పెరుగుతున్న వెయిట్ వల్ల మోకాల అరుగుదల ఇంకా ఫాస్ట్ గా అవుతుంది. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాడీలో ఫ్యాట్ ఎంత ఎక్కువ ఉంటే ఆ ఫ్యాట్ వల్ల అయ్యే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంత పెరుగుతాయి. ఈ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ బ్లడ్ లో ఉన్నట్టు డిఫరెంట్ జాయింట్స్ లో, బోన్స్ లో అండ్ అదర్ ఆర్గన్స్ లో ఇన్ఫ్లమేషన్ కి లీడ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే సార్, కొంతమందిలో ఒబేస్ గా లేని వాళ్ళలో కూడా మనం ఈ మోకాల నొప్పులు అనేది చూస్తూ ఉంటాం. అవును. సో దానికి ఏంటి రీజన్స్ అయి ఉండొచ్చు సార్? ఒకటి, వాళ్ళకి ఒకవేళ చిన్న వయసులో మోకాల దగ్గర ఏమైనా దెబ్బలు తగిలి లేకపోతే ఫ్రాక్చర్స్ అయ్యి అవి ట్రీట్మెంట్ తీసుకున్నా లేకపోతే కరెక్ట్ గా తీసుకోకపోయినా దాని వల్ల కూడా జాయింట్ ఫ్యూచర్ లో డ్యామేజ్ అయ్యి ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. రెండోది, కీళ్ళవాతం అంటే రెమటాయిడ్ ఆర్థరైటిస్ అనే జబ్బు ఉన్న వాళ్ళలో మోకాళ్ళలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అయ్యి దాని వల్ల అరుగుదల ఎక్కువ అయ్యి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ కామన్ అండి. అన్కామన్ రేర్ కండిషన్స్, కొన్ని ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉంటాయి, అవి కామన్ గా చూడము. అట్లాంటి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎర్లీ ఆన్సెట్ ఆస్టియో ఆర్థరైటిస్ ఆర్ ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చాలా రేర్. మనకు మోస్ట్ గా మనం కామన్ గా చూసేది మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ద నీ విచ్ ఇస్ డ్యూ టు డీజనరేషన్. అంటే పై ఎముక, కింద ఎముక, ఫీమర్, టిబియా ఒకదానిపైన ఒకటి రాసుకొని మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే జబ్బు ఈ ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే సార్, మీ దగ్గరికి ఎక్కువగా అంటే యంగర్ ఏజ్ పీపుల్స్ వస్తారా, లేకపోతే ఓల్డ్ ఏజ్ లో ఉండే వాళ్ళు వస్తారా ఈ సమస్యకి? ఎక్కువ 50 ఇయర్స్ తర్వాత వాళ్ళే వస్తారండి. రేర్ గా లెస్ దెన్ 50 కూడా చూస్తాం. రేర్ గా చూస్తూ ఉంటాం. అంటే సార్ మీరేమంటారు, ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన డైట్ ఏదన్నా కరెక్ట్
కరెక్ట్ ఫార్మేషన్ లో ఉండాలి అంటారా? అదేమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటారా? డైట్ కి బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. అంతగా అందరూ డిస్కస్ చేయరు, కానీ డైట్, లైఫ్ స్టైల్, బాడీ మాస్ ఇండెక్స్ ఆర్ ఒబేసిటీ వీటిని బట్టి కూడా మన బోన్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ జాయింట్ హెల్త్ మారుతుంది. ఎక్సెస్ షుగర్స్, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కూల్ డ్రింక్స్, స్మోకింగ్, ఎనీ కార్బోనేటెడ్ డ్రింక్ ఎక్సెస్ గా కన్జ్యూమ్ చేయడం అండ్ స్మోకింగ్ రెగ్యులర్లీ, ఆల్ ఆఫ్ దీస్ ప్రొడ్యూస్ ఫ్రీ రాడికల్స్. అంటే బ్లడ్ లో ఆక్సిడేటివ్ సబ్స్టెన్సెస్ పెరిగి ఈ ఇండైరెక్ట్ గా బోన్స్ మీద, జాయింట్స్ మీద ఎఫెక్ట్ చూపించి తొందరగా మోకాలు అరగ తీయడానికి దే టేక్ పార్ట్ ఇన్ ద ప్రాసెస్. సో వీటి కాంట్రిబ్యూషన్ వల్ల లేట్ గా రావాల్సిన డీజనరేటివ్ చేంజెస్ ఎర్లీగా వస్తాయి. మోకాల మధ్యలో ఉన్న గుజ్జు హెల్త్ డ్యామేజ్ అయింది, దానివల్ల జాయింట్ డ్యామేజ్ అయ్యి తొందరగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది వీటి వల్ల. సో ఈ ఎక్కువ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి విత్ ఇంప్రాపర్ ఎక్సర్సైజ్, విత్ ఒబేసిటీ, ఇవన్నీ ఇట్స్ కాల్డ్ మల్టీఫాక్టోరియల్ డిసీజ్. సో ఈ ఎక్సెస్ వెయిట్, lack of exercise, lack of muscle training, with unhealthy food habits, ఇవన్నీ కలిసినప్పుడు తొందరగా ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి రిస్క్ పెరుగుతుంది. ఓకే, అంటే కూల్ డ్రింక్స్ అనేవి అంత డేంజర్ అంటారా సార్? కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నిటిలో కలిపే ప్రిజర్వేటివ్స్ యాజ్ వెల్ యాజ్ వాటిని కార్బోనేట్ చేసే ప్రాసెస్ లో ఈ బాడీకి వెళ్ళినప్పుడు అవి కాజ్ చేసే రియాక్షన్స్ నాట్ జస్ట్ గట్ లో అండి, ప్యాంక్రియాస్, స్టమక్కే కాదు, once they enter into blood they can release free radicals which also affect joints and bone health. Okay, bone health కి కార్బోనేటెడ్ డ్రింక్స్ కి చాలా పెద్ద అసోసియేషన్ ఉన్నట్టు రీసెంట్ గా రీసెర్చ్ లో తెలుస్తుంది. చాలా హామ్ ఉందని తెలుస్తుంది. సార్, మన ఇంట్లో దొరికే న్యాచురల్ గా ఏమైనా ఐటమ్స్ తోటి మనము దీనికి సంబంధించినట్టు ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అంటారా? మనం ఏమైనా చేంజెస్ చేసుకుంటూ? సో మనకి బోన్ హెల్త్ అండ్ జాయింట్ హెల్త్ పెరగాలంటే, మెయిన్ బోన్ లో ఉన్న క్వాలిటీ పెరగాలి, మధ్యలో ఉన్న గుజ్జు హెల్త్ పెరగాలంటే డెఫినెట్ గా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి విచ్ వీ కెన్ టేక్. నాన్ వెజిటేరియన్స్ కి అయితే హ్యాపీగా ఫిష్ తినొచ్చు. ఫిష్ లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్ యాజ్ వెల్ యాజ్ టు ఇంప్రూవ్ బోన్ హెల్త్. ఈ కాకుండా డైలీ ఎగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎగ్ వైట్ తీసుకోవడం ఇస్ వెరీ బెనిఫిషియల్. యూ కెన్ హ్యావ్ 4 to 5 egg whites a day comfortably. It is అడ్వైజబుల్. ఎల్లో పార్ట్ ని తీసేసి వైట్ పార్ట్ ని తినడం ఇస్ హెల్దీ. డేకి 4 నుంచి 5 ఎగ్ వైట్స్ తినచ్చు ఇట్లా. ఈ కాకుండా లీన్ మీట్స్ తినాలండి. లీన్ మీట్స్ అంటే చికెన్ ఆర్ మీట్ విచ్ ఇస్ లెస్ ఇన్ ఫ్యాట్. అంటే మటన్, లివర్, లంగ్స్ ఇట్లాంటివి కాదు. చికెన్ అండ్ చికెన్ రిలేటెడ్ బర్డ్ ప్రోడక్ట్స్ విచ్ హ్యావ్ మోర్ మజిల్, లెస్ ఫ్యాట్, దీస్ ఆర్ హెల్దీ ఫర్ బోన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్. ప్రాన్స్, ఫ్యాటీ ఫార్మ్స్ ఆఫ్ మీట్, పోర్క్ ఇట్లాంటి వాటిలో ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే అవి అవాయిడ్ చేయాలి. లీన్ మజిల్ మాస్ ఆర్ లీన్ మీట్స్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఇవి కాకుండా వెజిటేరియన్స్ కి వచ్చేసి కూడా ఉన్నాయండి ఆప్షన్స్. వెజిటేరియన్స్ మేము తినలేము, మాకు కాల్షియం, వైటమిన్ డి రావట్లేదు అనుకుంటారు, కానీ వెజిటేరియన్స్ కెన్ హ్యావ్ పన్నీర్ విచ్ ఇస్ కాటేజ్ చీజ్. దే కెన్ ఆల్సో హ్యావ్ చీజ్. మన రెగ్యులర్ మార్కెట్ లో దొరికే అమూల్ చీజ్ లోనే చాలా ప్రోటీన్ ఉంటుంది. అందరు అది ఓన్లీ ఫ్యాట్ అనుకుంటారు, కానీ ఫ్యాట్ తో పాటు దెర్ ఇస్ గుడ్ ప్రోటీన్. దెర్ ఇస్ అప్పుడు ఈ మధ్య సోయా వస్తుంది, సోయా చంక్స్, మీల్ మేకర్, దెన్ యూ హ్యావ్ టోఫు. దీస్ ఆర్ ఆల్ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ యాజ్ వెల్ యాజ్ దే కాంట్రిబ్యూట్ టు ఇంప్రూవింగ్ ద హెల్త్ ఆఫ్ ద జాయింట్. అండ్ ఎస్పెషలీ ఈ 2 బోన్స్ మధ్యలో ఉండే గుజ్జు అయితే ఏదో ఉందో ఆ గుజ్జు హెల్త్ పెంచడానికి వాల్నట్స్, సీడ్స్, బెర్రీస్ ఇవన్నీ కూడా దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మనం రెగ్యులర్ గా కిచెన్ లో వాడే టర్మరిక్, పసుపు కూడా ఫ్రీ రాడికల్ స్కావెంజింగ్, అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్సెస్ తగ్గించే కెపాసిటీ, అండ్ ఇట్ ఈస్ నోన్ టు ఇంప్రూవ్ జాయింట్ హెల్త్. అట్లని పసుపు ఎక్సెస్ లో కన్జ్యూమ్ చేయక్కర్లేదు, అవాయిడ్ చేయకుండా మన డైలీ తెలుగు వంటల్లో వాడే పసుపుని కంఫర్టబుల్ గా వీ కెన్ కంటిన్యూ టు యూస్ విచ్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్. సో చూసారు కదా, చాలా పూర్తి వివరణ మోకాల నొప్పుల గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.